సోదరుడు నర్సిరెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కృతులు. ఇక్కడ ఉన్న అందరికన్నా కూడా నాకు ఒక గర్వకారణమైనటువంటి విషయం ఉంది. ఇదే మార్చి 29, 1982న ఎన్టీ రామారావు గారితో పాటు అదే వేదికను పంచుకొని మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఆ రోజు రామారావు గారిని కల్పించారు. అది కేవలం ఒక స్త్రీని గౌరవించాలని, ఎత్ర నాయస్తు పూజతే తత్ర రమంతే దేవత అంటూ ఆయన ప్రారంభించి కలకంట కన్నీరుండిన సిరి ఇంట ఉండదు అంటూ నేను రమిజాబీ సంఘటనలో ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని ఆకర్షించినటువంటి ప్రసూన గారితో ప్రారంభం చేస్తున్నానని చెప్తే ఆయన నన్ను పిలిచిన తీరుకి నాకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ టాపర్గా వచ్చి ఇదంతా ఎందుకు, కొత్త మార్పు తెస్తామంటున్నారు, కొత్త శకాన్ని ఇస్తామంటున్నారు, నాలాంటి యువతులందరినీ కూడా రాజకీయ రంగానికి పరిచయం చేస్తూ ఎన్నో రోజుల నుంచి ఉన్న నిరంకుశ నియంత్రిత పెట్టుబడిదారీ వ్యవస్థలకి, రాజకీయంగా పాతుకుపోయినటువంటి సిద్ధాంతాలకి తిలోదకాలిస్తూ నూతన యుగాన్ని, నూతన శకాన్ని, ప్రాంతీయ అభివృద్ధిని, దేశ సుస్థితిని అన్నిటికన్నా ముందుగా మేము స్వాభిమానం మాకు ముఖ్యం, తెలుగువారి ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే ఊరుకుంటానికి సాధ్యం కాదు. తెలుగువారంటే ఎవరు? ఆత్మాభిమానం నిండుగా ఉన్న వ్యక్తులు అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రం లాంటి రక్తం ప్రవహిస్తున్నటువంటి నా సోదరులందరూ కూడా ముందుకు వస్తే ఈ నిరుక్కసత్వాన్ని ఎవరైతే ప్రధానమంత్రి రూపంలో వస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అవమానం చేస్తుంటే వాళ్ళకు అవమానాలు జరిగితే సహిస్తానా అని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఒక పొలి కేక మన అందరికీ కూడా తెలుగుదేశాన మారుమోగింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అనేక రకమైనటువంటి విజయాలని సాధించాం, అవాంతరాలను ఎదుర్కొన్నాం, కాలంతో పాటు మారాం, వ్యవస్థతో పాటు మారాం, అభిప్రాయాలతో పాటు మారాం, విలువలతో పాటు మారాం, కొత్తదనాన్ని సంతరించుకున్నాం, నూతనత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాం. దానితో కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టూ ఏదైతే వ్యవస్థను ఆ రోజు రామారావు గారు ఇచ్చారో నిజంగా ఇంకొక గర్వకారణం కూడా చెప్పాలి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకు అత్యంత ఆత్మీయులే. ఆయన ఏదైతే మహిళా రిజర్వేషన్ అంటూ ఉన్నారో ఆ 33% రిజర్వేషన్ని మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు రామారావు గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాంతోపాటు కూడా స్త్రీలకి ఆస్తిలో సమాన వాటా ఇచ్చి ఒక మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలో ఏర్పాటు చేసి ఈ దేశంలో మగవారే కాదు అన్ని వెనుకబడ్డ వర్గాలు కావచ్చు, షెడ్యూల్ కాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్ కావచ్చు, స్త్రీలు కూడా ఇంకా వెనకబడే ఉన్నారు. ఆదేశ సూత్రాల ప్రకారం వాళ్ళకి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని మహిళగా గౌరవిస్తూ ఆమెకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలను ఇచ్చి ఈ రోజున అనేక మంది మహిళా రాజకీయ నాయకుల్ని తయారు చేసి వ్యవస్థకి శ్రీకారం చుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఇచ్చినటువంటి విలువలు, ఆయన చూపెట్టినటువంటి భూత భవిష్యత్తు విధానాలు ఈ రోజుకి కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా ఆయన ఇచ్చినటువంటి విలువల పరంపరలో, ఆయన ఇచ్చినటువంటి సాంప్రదాయ విధానాల్లో, ఆయన పార్టీకి ఇచ్చినటువంటి నైతిక పద్ధతిలో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తూ ఒక మహిళల్లో కాదు ఆత్మాభిమానాన్ని సాధికారిత వైపు కూడా మళ్లించి ఒక రకమైన నూతన వ్యవస్థకి శ్రీకారం చుట్టి సంపదను సృష్టిస్తూ ఆ సంపద ద్వారా రాష్ట్ర పురోగమనానికి ముందుకు తీసుకువెళ్ళారు. ఇక 3వ తరం వారితో కూడా నేను పనిచేస్తూ ఉన్నాము. 3వ తరంతో కూడా లోకేష్ బాబు గారు నూతన విద్యా సంస్కరణకి శ్రీకారం చుడుతూ సామాన్యుని కూడా గౌరవించేటువంటి ఒక సంస్కారాన్ని వినియోగిస్తూ ప్రజల మధ్యకి పాలన ఇచ్చిన ఆ పాలనని ప్రజల మధ్యకి తీసుకువెళ్తూ ప్రజలతో మమేకం అవుతూ నూతన వ్యవస్థకి శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి వాటిల్లో ముగ్గురితో పాలు పంచుకుంటూ ఈ యొక్క 68 సంవత్సరాల వయసులో కూడా నేను ఇంకా పనిచేయాలనే తపనతో మనం అంతా ఉన్నామంటే ఈరోజు ఇక్కడ పార్టీ ఉన్నా లేకపోయినా అన్న అర్థంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశ కార్యకర్తలు అవసరమైతే ప్రాణాలు నేను అర్పిస్తాం, అవసరమైతే వ్యవస్థలో మనం సమితులుగానైనా మారుతాం. తాజ్మహల్కి ఎవరు రాళ్ళు మోసారో తెలియదు, కానీ అలాగే తెలుగుదేశానికి అనేక మంది కార్యకర్తలు వాళ్ళు ముందుకు వచ్చి ఆ యొక్క తెలుగుదేశ గౌరవాన్ని ఇంపడింపజేసిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం పెడుతూ ముందుకు ఇంకా వెళ్ళాలని, కొత్త చరిత్ర సృష్టించాలని, తెలుగుదేశం అన్నదే ఒక మహత్తరమైనటువంటి పదంగా, మాధుర్యమైనటువంటి శబ్దంగా, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తెచ్చే వ్యవస్థగా గోచరిస్తున్న దాంట్లో మనం అంతా పాలు పంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ
హృదయపూర్వక నమస్కారం. జై తెలుగుదేశం.